జాగ్రత్తగానే స్టెప్ వేస్తారు అని నేను అనుకుంటున్నా. ఈ వీళ్ళేదో ఊహించినట్టు మీడియా ఛానల్లో వస్తున్నట్టు 5 మంత్రి పదవులు వస్తాయి, అది కాదండి. 16 మంది ఎంపీలకే 5 మంది పోస్టులు ఇచ్చే 240 మంది ఉన్న బీజేపీ ఎన్ని తీసుకోవాలా? అంటే ఒక అవసరం, ఒక డిపెండెన్సీ ఉంది కదా సార్, అర్థం పర్థం ఉండాలి కదా. ఒక అవసరం ఒక డిపెండెన్సీ అయితే బీజేపీకి ఉంది కదా, వీళ్ళకి ఎంత అవసరం ఉందో వాళ్ళకి కూడా అంతే అవసరం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదని ఇందాక నేను వివరించి చెప్పింది మీకు అర్థం కాలేదా? అంటే ఆ 30 మంది పోయినా ఇంకో 30 మంది వస్తారంటారు మీరు, అంతే కదా? అవునండి, క్యూ కడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. క్యూ కడుతున్నారు. 99 మందిలో ఎంతమంది క్యూ కడతారు చూడండి ఒక నెల రోజుల లోపల. నేనే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ వస్తుందండి, దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండే ప్రార్థన అండి. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, ఎవరో టీవీ కానీ మొబైల్ కానీ ఆన్ చేసి ఉంటారు, దయచేసి. రైట్ సార్, లక్ష్మణ్ గారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉందండి, దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండే ప్రార్థన. ఎవరి దగ్గర దయచేసి, ప్రమిళ గారు మీరేమన్నా మీరు వేరే ట్యాబ్ ఏమన్నా ఓపెన్ చేశారా? క్లోజ్ చేయండి దయచేసి. రైట్, లక్ష్మణ్ గారు మీరు మాట్లాడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సరే నాయకులు అనే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడకపోయినా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రత్యేకించి తెలుగుదేశం సోషల్ మీడియాలో విపరీతమైన స్క్రోలింగ్ చేస్తున్నారు. చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు లేకుంటే అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలోనే ఉండదు, 5 మంత్రి పదవులు అడిగారు, ఇక ఫైనాన్స్ అడిగారు, మీరు అన్నట్టు విదేశాంగం అడిగారు, ఇవి అడిగారు అని చెప్పి, అంటే బీజేపీని బలహీనపరుస్తూ డ్యామేజ్ చేస్తూ ఏవైతే కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా కార్యకర్తలు చిన్న నాయకులు కూడా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. అది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు కలిసి పనిచేసుకోవాలి. మీరు అన్నట్టు ఏంటంటే, వాళ్ళకు అవసరం వీళ్ళతో ఎంత ఉందో వీళ్ళకి అవసరం వాళ్ళకి అంతే ఉంది. ఇప్పుడు తెలుగుదేశానికి కూడా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే ఏ విధంగా అభివృద్ధి పదవులకు తీసుకెళ్తారు? దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకరిస్తేనే తప్ప ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందువలన ఒకరికొకరు సహకారం తీసుకొని రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, కానీ పదవుల మీద దృష్టి పెట్టి ఏవో పోర్ట్ఫోలియోలు తీసుకుంటారు. హోంశాఖ ఇస్తారు, రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. హోంశాఖ ఇస్తానే లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తానే ఆయన ఫైనాన్స్ మినిస్టరు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి 1 లక్ష కోట్లు రిలీజ్ చేస్తాడా? చేయలేడు కదా. సిస్టమ్ అది, నీతి ఆయోగ్, క్యాబినెట్ సిస్టమ్ అది. మంత్రి పదవులు తీసుకుంటానే రాసి ఇచ్చే అధికారం ఎవరికేముండదు. అంత ఈజీగా అంత సులభం కాదు. సిస్టమ్ దాటి ఎవరు ముందుకు పోలేరు. అందువలన అది గమనించుకోవాలి. అది గమనించుకోకుండా ప్రధానమంత్రిని ఇమేజ్ని డ్యామేజ్ చేయడం చేసే ప్రయత్నమో, బీజేపీని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు వీళ్ళు ఇద్దరు కూడా, అటు నితీష్ కుమార్ ఇటు తెలుగుదేశం వాళ్ళు చేయగలిగితే ప్రజలు అన్ని అర్థం చేసుకుంటారు. బీజేపీ నోటీస్ చేస్తుందా సార్ ఈ మీడియా కథనాలు వీటన్నిటిని కూడా? బీజేపీ అన్ని నోటీస్ చేస్తున్నారు. వాళ్ళు చూస్తారు కదా. ఇప్పుడు 10 గంటల తర్వాత ఎన్ని పదవులు ఇస్తారు, ఎవరిని ఎక్కడెక్కడ పెట్టాలను అనేది మనం గమనిస్తాం కదా. గౌరవం ఇస్తారు, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. గౌరవానికి అగౌరవపరిచే విధంగా ఏం చేయరు బీజేపీ కూడా. ప్రతి పార్టీలను ఖచ్చితంగా గౌరవం ఇస్తారు, వాళ్ళకి సముచిత స్థానం ఇస్తారు, వాళ్ళతో డిస్కస్ చేసే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప అంత మాత్రాన ఏదో అయిపోయింది మొత్తం మా చేతిలోనే ప్రభుత్వం ఉంది అంటే, నరేంద్ర మోడీ గారు ఎవరి చేతిలోనే ఉండే వ్యక్తి, లేకపోతే అమిత్ షా
గారు ఎవరి చేతిలోనే ఉండే ఇవాళ వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత కెపాసిటీతో ఉన్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంది, చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్, నితీష్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్ ఏంది, ఏం చేయగలుగుతారు చెప్పండి? వాళ్ళు అనుకుంటే ఏం చేయగలుగుతారు? రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి స్పాయ్ ఒకసారి. చేయగలుగుతారా? చంద్రబాబు నాయుడు స్పాయ్ చేయగలుగుతాడా? డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు,